నాగార్జున సాగర్ ప్రాజెక్టు కింద సాగునీటి విషయంలో ప్రభుత్వానికి ఏమాత్రం అవగాహన లేకపోవడంతో రైతులు ఆగమయ్యే పరిస్థితి నెలకొందని మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే నలమోతు భాస్కర్రావు ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. శ్రీశైలానికి అటు నుండి నాగార్జున సాగర్కు వరద వస్తున్నందున నీటి లభ్యతకు ఎలాంటి ఢోకా లేకపోవడంతో సాగర్ ఆయకట్టు మొదటి పంటకు నీటిని నిరభ్యంతరంగా విడుదల చేసే అవకాశం ఉందన్నారు. వరుణ యాగంతో వచ్చే వర్షాలు కూడా రాకుండా పోయాయని ఎద్దేవా చేశారు. తమ ప్రభుత్వ హయాంలో 552, 557 అడుగుల సాగర్ నీటి మట్టం ఉన్నప్పటికీ 2 పంటలకు నీరు అందించి రైతులను ఆదుకున్నామని గుర్తు చేశారు. ప్రభుత్వానికి రైతులను బాగు చేసే ఉద్దేశం లేదన్నారు. రైతులను ఆగం చేయకుండా నాగార్జున సాగర్ ఎడమ కాలువకు నీటిని విడుదల చేసి మొదటి పంట వరకైనా సాగునీటిని అందించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్న యూరియా యాప్ను కేంద్ర ప్రభుత్వం కూడా ప్రవేశపెట్టడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. ముఖ్యంగా నాగార్జున సాగర్ కింద మొదటి పండుగ నీళ్లు వదిలిపెట్టే విషయం గురించి ఎందుకంటే మన దగ్గర నాగార్జున సాగర్ మరి ఎంతో అనుభవం ఉన్న జానారెడ్డి గారు ఉన్నారు. ఎన్నిసార్లు తక్కువ దిగులో కూడా నీళ్లు వదిలిపెట్టిన సందర్భాలు ఆయనకు తెలుసు. మరి ఆయన కొడుకు ఎంపీ, ఆయన ఒక కొడుకు ఎమ్మెల్యే, మరి ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి. మొత్తం నాగార్జున సాగర్ కింద అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి విజేసి మంత్రి, అక్కడ కూడా ఆయన భార్య మరి ఎమ్మెల్యే. అలా కిందకు పోయిన తుమ్మల నాగేశ్వరరావు, శ్రీనివాసరెడ్డి అందరూ కూడా నాగార్జున సాగర్ యొక్క ఆయకట్టులోనే ఉన్న ఎమ్మెల్యేలు అందరు. కానీ వీళ్ళకి సిగ్గు ఎగ్గు లేదు. ఎందుకంటే రైతులకి పంట పండియాలనే ఆలోచన ఎవరికి లేదు. వాళ్ళ క్యాబినెట్ మీటింగ్లో పిచ్చోళ్ళ కూర్చొని ముఖ్యమంత్రి ఎల్లీలో వస్తుంది, మంచిలో దొరకవు, రైతులకు పంటలకు నీళ్లు ఇవ్వద్దు అనేది తీర్మానం చేస్తున్నారట. అంటే ఏమన్నా కనీసం రైతులకు ఎట్లా పడతారు, నీళ్లు ఎన్ని ఉన్నాయి, ఎంత దూరం ఇవ్వచ్చు, ఎంత పంట పండితే లెక్కలు చేతగాని వాళ్ళు మనం ఇక వాళ్ళకి ఏం చెప్పాలో అర్థం కాని పరిస్థితి ఉంది. మరి అసలు వ్యవసాయం లేని వాళ్ళందరూ కూడా మరి ఇలా దాంట్లో కూర్చుంటే ఇటువంటి విషయాలే ఒక్కళ్ళన్నా నోరు తెలిసి మనం ఎందుకు ఇవ్వలేకపోతున్నాం, ఎందుకు ఇవ్వకూడదు అనే ఆలోచన చేయలేదు. ఇలా శ్రీశైలంలో దాని లెవెల్ 878.7 వచ్చింది. ఇవాళ రోజున 878 ఉంది. ఇంకో 7 అయితే ఇంకా మొత్తం దాని పూర్తి లెవెల్ వస్తుంది. అసలు మన యొక్క ఒప్పందంలో శ్రీశైలం కట్టింది ఎందుకంటే నాగార్జున సాగర్ ఆయకట్టును రక్షించడానికి, అటు ఆంధ్ర కెనాల్ కానీ, రైట్ కెనాల్ కానీ, లెఫ్ట్ కెనాల్ కానీ మొత్తం రైతాంగాన్ని కాపాడడానికి, స్టోర్ చేసుకోవడానికి శ్రీశైలం ప్రాజెక్టు కట్టినారు. అసోటిది మొట్టమొదటిలో తెలుగుగంగ కానీ మద్రాసు నీళ్ళు ఇవ్వాలని తెలుగుగంగ ద్వారా మద్రాసు నీళ్ళు ఇవ్వడానికి 15 టీఎంసీలు వాళ్ళు ఒక కార్యాచరణ తెలుగుదేశం ఎన్టీ రామారావు ప్రభుత్వంలో నిర్ణయించారు. అసోటిని పోయి రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం ఒకటి వెలుగోడు 853 రాంగలోనే ఒక పెద్ద సొరంగం కొట్టి, అది కాకుండా వాళ్ళకి దానికి అధికారం లేదు, వాళ్ళకి తీసుకుపోయడానికి కూడా ఎక్కడ ఒక కేరవీలో కూడా వాళ్ళకి ఒక ఇది లేదు, అలాట్మెంట్ లేదు. అలాట్మెంట్ కూడా పొందడం కాలువ ఎంత కొట్టి అది ఎప్పుడైనా అంటే తీసుకోవాల్సింది సర్ప్లస్ వాటర్, అంటే ఓవర్ఫ్లో అయిపోయి మొత్తం సముద్రంలో నాగార్జున సాగర్ పోయి కృష్ణా ప్రాజెక్ట్ దాటి ఆ సముద్రంలో కలిస్తే అప్పుడు ఓవర్ఫ్లో అయ్యేటప్పుడు నీవు దాంట్లో కలిసి తీసుకోవాలని కండిషన్. అటువంటి కండిషన్ కూడా వైలేట్ చేసి, కానీ ఇప్పుడు మొత్తం 11,000 నిన్నటి నుంచే 18,000 క్యూసెక్స్ దాని నుంచి తీసుకుపోతున్నారు. కనీసం ఇరిగేషన్ మంత్రికి చెప్పినా అసలు అర్థం కాని విషయం. అసలు కనీసం రోజు మనం మామూలుగా మీ సెల్లో కూడా మీరు కూడా రోజు సెల్లో మీరు ఆన్ చేసుకున్నా కూడా మీకు రోజు ఎక్కడి నుంచి ఎంత ఫ్లో వస్తుంది, ఎంత డిశ్చార్జ్ అవుతుంది అనేది లెక్కలు తెలుస్తాయి. కనీసం చూసుకొని ఆయన ఆర్గ్యుమెంట్ చేయాలి కదా. అసలు లేదు. 878 గంటల నుంచి కనుక మనకి ఇప్పుడు మన నాగార్జున సాగర్లో ఇప్పుడు ప్రజెంట్ 523.1 ఇప్పుడు మన లెవెల్ ఉంది. పైనుంచి ఇంకా 75 ఇంకా 50కి వదిలే కూడా మన దగ్గర 570 నుంచి 80 ఫీట్లకు వస్తుంది.
580 ఫీట్లు ఉంటే 2 పంటలు పండియొచ్చు. అసలు అది ఇవాళ ఛాలెంజ్ చేసి చెప్తున్నా ఉత్తమ్ కుమార్ రెడ్డి, నీవు కనుక నాగార్జున సాగర్ నీళ్ళు ఇమీడియట్ గా నువ్వు ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసి మన దానికి నాగార్జున సాగర్ నింపితే 2 పంటలు సస్యమలుగా నీ చేత కాకపోతే మేము పండిస్తామని చెప్తున్నాం. ఎన్నోసార్లు ఆ లెవెల్ లేనప్పుడు 586, 80, 552, 80, 587, 57లో కూడా పోయినసారి 2020లో 557 ఉంటే 2 పంటలు పండించాం. 557 మీద 2 పంటలు పండించాం. 21లో 587 ఉంటే పండించాం. 22లో 552 ఉంటే పండించాం. 24లో ఒకసారి జానారెడ్డి గారు మేము కలిసి అసలు జానారెడ్డి గారికి ఆలోచన దీని మీద ఆలోచించాలి, తడక మళ్ళా గేట్ చేసి కనీసం ఒక్క పంటనన్నా కొంత ఆయకట్టన్నా పండించాలనే ఉద్దేశంతో ఫస్ట్ జోన్ పండించాలనే ఉద్దేశంతో నీళ్ళిచ్చి పండించిన సందర్భం ఉంది. ఒకసారి పెద్ద నాయకుడు జానారెడ్డి గారు దాని మీద వాళ్ళ కనీసం ఆలోచన చేసి చేయాలని చెప్పి రైతాంగం గురించి ఆలోచన చేయాలని చెప్పి, ఎందుకంటే నీ నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా మీరు 7 సార్లు 8 సార్లు మీ 10 సార్లు మిమ్మల్ని గెలిపించడానికి ఇలా వాళ్ళకి నీళ్ళు ఇవ్వాలని ఆలోచన నీకు రావాలని పెద్ద మనిషి గారిని ఆలోచన ముఖ్యమంత్రి ముందు పెట్టి నీళ్ళు వదిలిపోయాలని చెప్పి కూడా నేను మనవి చేస్తున్నాను. ఎందుకంటే ఇలా సాగర్లో ఉన్న మీరే మీ పత్రికా విలేకరులు కూడా నేను మనవి చేస్తున్నా, విపులంగా రాయండి. ఎందుకంటే 500 అక్కడ 878 నీళ్లుంటే ఇప్పుడు 50 ఫీట్లు కనుక మనం కనుక కిందకి తీసుకుంటే ఇక్కడ మన దగ్గర మరి 570కి వస్తుంది. 555 మీద 2 పంటలు పండించినాం. 570 మీద 2 పంటలు పండించడం చాలా ఈజీ. ఏమొక్క చెప్తున్నానంటే మంచిళ్ళకి ఇబ్బంది వస్తుంది, ఎల్ఓను అట ఆయన ఎల్ఏను అంటే నిజంగా కూడా ఇవాళ నేను రాసిస్తున్నా. ఈ కెనాల్ కింద ఎమ్మెల్యేలు కానీ మీరు కూడా ప్రశ్నించండి. ఎల్విఎను అంటే ఫుల్ ఫామ్ ఏందో తెలుస్తానక నేను దేనికైనా చెప్తున్నా, వాళ్ళని అడగండి. మీరు ఎల్వి అంటే ఫుల్ ఫామ్ ఏందో అడగండి. అదట ఇప్పుడు ఫ్యూచర్లో చెప్తుందట, ఇంకా 3 సంవత్సరాల దాకా రాకపోతే మనుషులు కూడా మార్చిపోతారు. ఉన్నదాన్ని ఇప్పుడు ముందు రైతులు రక్షించాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. ఎందుకంటే అదంటే నీళ్ళు దొరకవాలంటే నీళ్లు దొరకని దానికి నీళ్లు దొరకవని చెప్పి ఇప్పుడు నువ్వు అట్లా దాన్ని రైతాంగాన్ని పాటు చేయడం మీ ఇష్టం కాదు. అసలు వాన యాగం చేసింది దాన్ని, అసలు యాగం చేస్తే నీళ్ళు వచ్చి మరి ఎందుకైంది యాగం? మీరు యాగం చేసినందుకు చిరుకులు పడుతుంది పోయింది. ఇంకా ఆయన పైకి వెళ్ళి శుద్ధ పూజలు అయ్యి అని మాట్లాడుతున్నారు ఆ ముఖ్యమంత్రి. అతనికి వ్యవసాయం గురించి తెలియదు, ఎందుకంటే తెలిసిన మనిషిని కాబట్టి చెప్తున్నానికి ఏది తెలియదు. అయినా దయచేసి నేను నా రిక్వెస్ట్ ఏంటంటే మా యొక్క బీఆర్ఎస్ పార్టీ తరఫున నాగార్జున సాగర్ రైతాంగాన్ని రక్షించండి. ఇరిగేషన్ మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రార్థిస్తున్నాం. అయ్యా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, దయచేసి నువ్వు ఇప్పుడు ఇంజనీర్లు పిలుచుకొని ఈ లెక్కలు ఒకసారి నువ్వు పాత లెక్కలు ఇవన్నీ కూడా తెప్పించుకొని నువ్వు ధైర్యం చేసి, ఎందుకంటే ముఖ్యమంత్రికి నీ యొక్క ఆయకట్టుని నువ్వు 2 నియోజకవర్గాలకు ఆయకట్టుకు అధికారి, నువ్వు 4 నాగార్జున సాగర్కి నల్లగొండలో ఎస్ఎల్బీసీ రక్షించకపోతే ప్రజలు మిమ్మల్ని ఏమి క్షమించరు. ఎందుకంటే ఒక పంటని నాశనం చేయకండి. చక్కగా ఇప్పుడు మనం 2 పంటలు పండించడానికి అవకాశం ఇచ్చిన దాన్ని నువ్వు సద్వినియోగం చేయి. నీకు ఒకవేళ లెక్కలేదో తప్పంటే నువ్వు పిలువు, రౌండ్ టేబుల్ సమావేశం పెట్టు, అన్ని ప్రతిపక్ష పార్టీలు రౌండ్ సమావేశం పెట్టి మరి ఈ లెక్కన ఈ నీళ్లు ఉన్నాయి మరి ఇవ్వచ్చునా ఇవ్వగాదు అని చెప్పి చేయండి. మరి ఇవ్వడానికి వీలైతే లేదా ఇంజనీర్లతో చెప్పిద్దాం. ఇంజనీర్లే చెప్తున్నారు, ఎందుకంటే దాన్ని మేమేం చేయం, మా చేతిలో ఉంది. నీళ్ళు వదిలితే కనుక గ్యారెంటీగా శ్రీశైలం వాటర్ కనుక మనం తీసుకుంటే 2 పంటలు గ్యారెంటీగా పండించవచ్చు. మా బాధ్యత అని నిన్న ఎస్సీ గారు సిఈ గారు అందరూ కూడా చెప్తున్నారు. కానీ వాళ్ళ నోరు ముయించి మంచినీళ్ళ కోసం, హైదరాబాద్ మంచినీళ్ళ కోసం, అదే హైదరాబాద్ మంచినీళ్ళ కోసం పోవాలంటే కింద 130 ఫీట్లు, ఎందుకంటే 130 టీఎంసీలు ఉన్నా కూడా పోయిన ఒకసారి ఇబ్బంది వస్తే స్పెషల్గా మోటార్లు పెట్టి ఆ నీళ్లు కూడా పోయిన సందర్భాలు ఉన్నాయి. నీకు అటువంటి అవకాశం ఉంది నాగార్జున సాగర్లో డెడ్ స్టోరేజ్ వాటర్ తీసుకోవడానికి. నువ్వు ఇప్పుడు దానికోసం అని చెప్పి ఒట్టిగానే ఎక్కడ ఒడ్లు కొనాల్సి వస్తుందో ఈ విపరీతమైన పంట పండుతుంది నాగార్జున సాగర్ కింద. ఈ సన్నాలుగా అందరూ రైతులు సన్నాలే పండిస్తున్నారు. ఇక్కడ ఈ బోనస్ ఇవ్వాల్సి వస్తుంది. అయ్యా నీకు దండం పెడతాం, నీ బోనస్ మేము అడగం, కానీ మాకేంటంటే నీ బోనస్ ఇవ్వకపోతే మా నాగార్జున సాగర్ కింద కానీ నీళ్ళు వదిలి మా పంటలు పండిస్తే మా రైతులకు మేమే, మా మిల్లర్సే మేమే ఇక్కడ డైరెక్ట్గా మిల్లర్స్ కన్నా అమ్ముకొని బతుకుతారు. కానీ నువ్వు మా నోటికాడ వచ్చే కుక్కని పోగొట్టకు ఈ యొక్క, ఎందుకంటే నీ దరిద్రపు అలవాట్లకి అసలు నీ క్యూసెక్ కంటే నువ్వు లెక్కలు తెలియని నువ్వు ముఖ్యమంత్రి,
ఈ కనీసం ఉత్తమ్ కుమార్ గారు నువ్వన్నా ముందుపడి మన నాగార్జున రాయకట్టు రక్షించాల్సిన బాధ్యత ఈ ఖమ్మం మంత్రులు గారి నేను నిన్న ఒక ఖమ్మం మంత్రిని కలిస్తే అయ్యా వదిలిపెట్టడానికి అవకాశం ఉంది పెట్టవచ్చు అని. లేదు లేదు మీ నాగార్జున సాగర్ కింద ఉన్న వాళ్ళందరూ కూడా మాకు నీళ్ళు రానియని మీదే ఎత్తపోతారంటారు. ఆయన అయితే అసలు కనీసం ఉత్తమ్ కుమార్కి ఒక జ్ఞానం కావాలి. ఆయన ఇరిగేషన్ మంత్రి గారు నీకు తెలియని విషయం నాకు తెలియని విషయం నీకు కూడా తెలియకపోతే ఇంకా నువ్వు అంతకన్నా అన్యాయం ఏం లేదు. ఇలా సీతారాం ప్రాజెక్ట్ నుంచి వైరా ప్రాజెక్టులోకి మొత్తం 3 నియోజకవర్గాలకు సరిపడిన నీళ్లు ఇలా తుమ్మల నాగేశ్వరరావు గారు తీసుకుపోతున్నాడు. మరి నువ్వు అసలు అక్కడ మన నాగార్జున సాగర్ ఉన్న ఆయకట్టుకి ఇప్పుడు అసలు గోదావరి నీళ్ళు నువ్వే తీసుకుపోతున్నావు, అవసరం ఏంటి, నువ్వు ఎందుకు తీసుకుపోవాలి? మరి నాగార్జున సాగర్ ఆయకట్టు తీసుకొచ్చి నువ్వు జరుపుతున్నావు. మరి ఇక్కడ ఉన్న వాటిని తీసుకుపోవడానికి మరి నీకు చేత కాకపోతే మరి మనం ఏం చేస్తాం? దానిని మీరు స్త్రీగా పరిపాలన చేసి నిన్న మా జగదీష్ రెడ్డి గారు మంత్రి గారు ఇవాళ శ్రీశైలం ప్రాజెక్టు పోయి మరి పోతిరెడ్డిపాడికి ఎన్ని నీళ్లు పోతున్నాయి, మరి తెలుగు గంగకి ఎన్ని నీళ్లు పోతున్నాయి, మరి ప్రాజెక్టులో ఏ లెవెల్ నీళ్లు ఉన్నాయి, ఎందుకు ఇవ్వలేకపోతున్నారని చెప్పి కూడా నిన్న ఆయన స్వయంగా ఆ ప్రాజెక్ట్ మీద పోయి చూసి ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. అందుకని మీ అందరి చేతులకి నమస్కారం. మొత్తం ఎందుకంటే కరువు వస్తే ఒక్కసారి కనుక ఒక పంట దెబ్బతింటే రైతాంగం అంతా కూడా వెనకబడిపోతాం. చాలా ఎందుకంటే మళ్ళీ కోలుకోవాలంటే మళ్ళీ 2-3 సంవత్సరాలు పడుతుంది. ఒక 2 పంటలు పోయినాయి అంటే మీరు ఈ వంక మీద కనీసం 2 పంటలు పండిపోతే మనం ఒక పంట పండించడానికైనా ఇప్పుడు మంచి అవకాశం. ఎందుకంటే 570 ఫీట్లు ఇప్పుడు నువ్వు శ్రీశైలం నీళ్లు కనుక వదిలితే 560 నుంచి 570 ఫీట్లు నీళ్లు మనం నిల్వ చేసుకునే అవకాశం ఉన్నది. ఇంకా సిగ్గు లేకుండా కరెంట్ తయారు చేయడానికి మళ్ళా కిందకు వదులుతున్నాడు ఆంధ్రాకి. మరి వాడ ఆయకట్టు ఎందుకు రక్షిస్తూ అసలు వీటిలో ఉన్న రహస్యం కూడా ఒకటి మీ అందరికీ కూడా తెలియాలి. మనకి ఈ ప్రాజెక్టు కట్టినప్పుడే ముందు మన ప్రాజెక్టు యొక్క ఇదిని రక్షించుకుంటూ మన ప్రాజెక్టు ఉన్న నాగార్జున సాగర్ ప్రాజెక్టు కింద ఆయకట్టు రక్షించుకుంటూ పైన ఏదైనా అవసరం ఉంటే నీళ్ళు తీసుకోవాలి. ఇది అప్పటిదాకా కూడా వెలుగోడు కానీ అక్కడ ఎందుకంటే ఆ 2 పోతిరెడ్డిపాడు కానీ తెలుగు కానీ నీళ్ళు ఒక్క మంచినీళ్ళు మద్రాసు ఇచ్చే తప్పితే మిగతా ఎవరు కూడా వాళ్ళు నీళ్లు ముట్టుకోవడానికి వీల్లేదు. ఇది యొక్క అగ్రిమెంట్, మనకు ఉన్న అగ్రిమెంట్. అసలు ప్రాజెక్టులు కట్టేటప్పుడే ఉన్న అగ్రిమెంట్. ఇప్పుడే కూడా ఇంకా 36,000 క్యూసెక్స్ మన శ్రీశైలంలో రోజు వస్తున్నాయి. 36,000 క్యూసెక్స్ వస్తున్నాయి. ఇంకా వాళ్ళన్ని డ్యాములు కూడా ఫుల్ అయి ఉన్నాయి. నువ్వు ఇప్పుడు రైతాంగాన్ని ఆగం చేయకుండా మరి ఇదైనా గ్రహించి లెవెల్స్ అయినా చూసి మీ ఇంజనీర్లు పిలిచి గ్రహించి ఏమంటే నీళ్లు వదిలిపియాలని చెప్పి మీ అందరికి కూడా నేను, ఎందుకంటే ఈ విధంగా చేయకపోతే ప్రజలు తిరగబడతారు. ప్రజలే చలో నాగార్జున సాగర్ అనే ఒక కార్యక్రమం కూడా తీసుకుంటారు. మళ్ళీ అప్పుడు మళ్ళీ దాన్ని ఒక లేనిపోయిన ఇబ్బందిని పడకుండా మనం ముందు జాగ్రత్తగా మీరు మొదటి పంటకి ఎమ్మడే నార్లు పోస్తున్నారు, నార్లు ఎండిపోతున్నాయి. కాబట్టి చాలామంది మరి ఎదురు చూస్తున్నారు. కాబట్టి మీరు నీళ్ళని వెంటనే తక్షణమే వదిలిపెట్టేయాలి. మీరు కావాలంటే మీరు దీంట్లో చెప్పే దాంట్లో దాని అబద్ధం ఉంటే మీరు లెక్కలు తీసుకోండి, ఇంజనీర్ల దగ్గర పర్సనల్గా పిలుచుకోండి. మీ మీద కోపం వద్దు, పర్సనల్ పిలుచుకొని ఇంజనీర్లు అడిగి నీళ్ళు వదిలిపెట్టేయడానికి మీరు ఎమ్మటి తక్షణమే ఈ కర్తవ్యం తీసుకొని మొదటి పంటకి నీళ్ళు వదిలిపెట్టేయాలని చెప్పి కోరుతున్నాం. యూరియా యాప్ ఇప్పుడు ఇది చూసేట బ్రహ్మాండంగా ఉందని చెప్పి ఫర్టిలైజర్ మొత్తానికి సెంట్రల్ గవర్నమెంట్ కూడా యాప్ పెట్టింది. అంటే మామూలుగా డిఏపి ఏ ఫర్టిలైజర్ కొనాలని కూడా యాప్లోనే మళ్ళీ ఆ యాప్లోనే కొనుక్కోవాలి. అంటే అసలు కనీసం దాంట్లో రైతాంగం ఒక ఇది అవగాహన ఉన్నవాళ్ళు ఉంటే ఈ యొక్క సంగతి తెలుసు. కనీసం మన తెలంగాణలో కనీసం రైతులు కొద్దిగా సెల్ ఫోన్ ఆపరేట్ చేయటం ఉంది. బీహార్లో కానీ ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్లో అసలు ఎంత అనాగరికమైన పరిస్థితి వెనకబడి ఉందో వాళ్ళ యాప్లు వాడటం వస్తున్నా వాళ్ళు కొనుక్కోవడానికి వీలవుతుందా? అసలు అది అర్థం లేని ఇది. మరి అది తొందరగా ఆలోచన చేసి ఆ యాప్ రద్దు చేయమని మళ్ళా ఏదో కాక్రోచ్ పార్టీ వస్తుంది. మళ్ళా ఆ కాక్రోచ్ పార్టీతో ఇప్పటికే మీకు ఎంత దెబ్బ ఉందో ఇటువంటి ఇష్యూస్ మీదనే మళ్ళీ ఎవరో ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఇంకా మీకు అర్థం పట్టాలని పరిస్థితులు వస్తాయి. కాబట్టి మరి స్టేట్ గవర్నమెంట్ అయినా సెంట్రల్ గవర్నమెంట్ అయినా ఈ యాప్ రద్దు చేసి రైతులకి ఇది చేయాలి.